అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతోనే మీ ముందుకైతే వచ్చేసాను. ఆడవాళ్ళకు చాలా ఇష్టమైన వీడియో అండి. ప్రతి ఒక్కరు చూసి ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈరోజు అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా ఆ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఇంకా ఏదైతే ఏముందండి, నా బర్త్డే వస్తుంది, అందుకని అయితే షాపింగ్ అయితే చేసేద్దాం అని అయితే అనుకున్నాను అనమాట. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం లేదులేండి, ఓన్లీ ఒక డ్రెస్ లేదనుకోండి, చుడిదార్ లేదనుకోండి, ఒక లంగానో లేదనుకోండి, చీరను ఏదో ఒకటి అయితే చేద్దాం అనుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాను. ఎడిటింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, అస్సలు కుదరట్లేదు అనమాట. మా కోతులు అస్సలు ఊకే ఉండలేరు. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అంటే ఏమంటారు, ఇంకా హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా. చాలా రోజులు అయింది చదివి మర్చిపోయినా అనమాట. ఇంకా గద్వాల్కి అయితే వచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడైతే మన మెహ్రీన్ గారు వచ్చి ఫంక్షన్ అంటే ఏమంటారు, షాపింగ్ మాల్ని అయితే చాలా గ్రాండ్గా ఆమె ట్విట్టర్లో, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లలో ప్రతి దానిలో షేర్ చేసింది. ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. గద్వాల్ పట్టణంలో 6కి మెహ్రీన్ గారి చేతుల మీదుగా కేసం ఫ్యాషన్ శారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ ప్రతి ఒక్కటి రీజనబుల్గా షాపింగ్ అంటే కొత్తగా షాపింగ్ మాల్ ఏర్పాటైంది కాబట్టి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో చీప్ అండ్ బెస్ట్గానే దొరుకుతాయి కాబట్టి ఫ్యామిలీలు ఎవరైనా చీప్ అండ్ బెస్ట్గా కావాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి పర్చేస్ అయితే చేసేయండి. మన మెహ్రీన్ గారు కూడా మొత్తం చెప్పారనమాట యూట్యూబ్ షార్ట్స్లలో, ఇంకా ఏమంటారు ఇన్స్టాలో కూడా షేర్ చేశారు. చూసారు కదా జనాలు అయితే. మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. అప్పుడే ఎంతమంది ఉన్నారంటే అసలు గ్యాపే లేదనమాట. ఉసుక వేస్తే రాలని స్టేజ్లో ఉన్నారనమాట. ఇంకా కొత్తగా మనకు ఆడళ్ళకి ఏది, ఇంకా అందులోనూ మెహ్రీన్ గారు వచ్చారంటే నిజంగా అందరు వెళ్ళి చూసేదే కదా. నేను ఆమెను కూడా చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఇంకా నా బర్త్డే కూడా వస్తుంది, షాపింగ్ అయితే చేసేద్దామని అయితే వెళ్ళాను. బర్త్డే షాపింగ్ అంటే పెద్దగా ఏమనుకోకండి, ఒక డ్రెస్, ఒక చీరనో, ఒక చుడిదారో లేదనుకోండి, ఒక లంగావోనీనో లేదనుకోండి, ఒక శారీనో తీసుకుందాం అనుకున్నాను. కానీ శారీస్ అవి తీసుకున్నా వెంటనే కుట్టించే వాళ్ళు లేరు. శారీ 99 రూపీస్ తీసుకున్నా దాని బ్లౌజ్ 300-400 పెట్టే స్థితిలో అయితే నేను లేను. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు శారీస్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. చూస్తున్నారు కదా బైకులు, జనాలు ఎంతమంది ఉన్నారంటే అస్సలు కిచిడి అనమాట. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. ఒకవేళ ఈవినింగ్ టైంలో వెళ్ళామనుకోండి మంచిగా కిచిడి అయ్యి వచ్చేవాళ్ళం అనమాట. ఏదైతే ఏముంది, చీర మాత్రం నేనేం తీసుకోకూడదనే అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక చీరల్ని చూస్తుంటే తీసుకోకుండా ఉండలేకపోయాను. కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం గట్టిగా అమౌంట్ పెట్టేసుకునే వెళ్ళండి, ఎందుకంటే అంత సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా నాకు శారీసే మస్తు తీసుకోవాలనిపించింది. కానీ ఏం చేస్తామండి, బ్లౌజులు కుట్టే వాళ్ళు లేక, మళ్ళీ దానికి కాస్ట్లు పెట్టలేక ఇబ్బంది అన్నమాట. ఇంకా ఇలా చూసారా, ఇలా చీరలు తీసుకున్న చీరల్ని మెయింటైన్ చేయలేక, అలాగే బ్లౌజులు కుట్టి కాస్ట్ అయిపోతున్నాయి కాబట్టి అంతా పెట్టే స్తోమత అంటే 200 శారీకి 300 బ్లౌజ్ కుట్టించే కాలాలు వచ్చేసాయి అనమాట. మనం స్టిచ్చింగ్ కొంచెం నేర్చుకున్నాలనే ప్లానింగ్లో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడే యూట్యూబ్తోనే ఇంకా ఆల్మోస్ట్ అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామంటారా, అన్నీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట చిన్నపిల్లలవి కోసము. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదండి, ఒక హాఫ్ శారీ తీసుకున్నాను. ఎందుకంటే నా బర్త్డే వస్తుంది, ఇంకా బర్త్డే కోసమనే హాఫ్ శారీ అయితే తీసుకున్నాను. ఇంకా మా చిన్నోనికి పెద్దోనికి ఏమన్నా బాగున్నాయేమో చూద్దామని. అంటే అన్నీ బాగున్నాయండి, ఊకెందుకు చెప్పాలి కానీ చీప్ అండ్ బెస్ట్లో బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ అన్నందుకు అంత చీప్గా పెట్టినరో ఏమో తెలియదు కానీ అసలు జనాలు ఎట్లా సేల్ అవుతుందో, రోజుకి 1 lakh కూడా అవుతుందేమో. ఇంకా ఈ విధంగా అయితే షాపింగ్ మాల్ అయితే కలకలలాడిపోతుంది అనమాట. నాకైతే ఇంకా వెళ్ళానో లేదో వీడియో తీద్దామంటే కూడా వీడియో ఫెసిలిటీ లేదు. కాకపోతే ఆ మేనేజర్ని అడిగి మళ్ళీ తీస్తే నాకు భయం అండి, ఏమంటారో ఏమని. నేనైతే ముందుగానే మేనేజర్ని అయితే అడిగాను అనమాట, వీడియో ఏమన్నా తీసుకోవచ్చా అంటే, వీడియో తీసుకోండి కానీ వీడియో కాల్ కానీ లేదనుకోండి మా వాడికి మిర్రర్ కనిపించేలోపు ఇంకా మిర్రర్లో చూసుకుంటూ ఏడ్చుకుంటూ నవ్వుకుంటూ వాడి సింబల్స్ వాడిస్తున్నాడు అనమాట.
నేను షాపింగ్ మాల్లోకి వెళ్ళని మేనేజర్ని అయితే అడిగాను. అంటే వీడియో ఫెసిలిటీ ఉందో లేదో మళ్ళీ తిడితే వెళ్ళిన దానికి తిట్లు తినలేము కదా, అందుకనైతే ఫస్టే అడిగేసాను అనమాట వీడియో తీసుకోవచ్చా అని. వీడియో అయితే తీసుకోండి, కాకపోతే అంటే ఏమంటారు వీడియో కాల్ అలాంటివి చేయకండి, ఫొటోస్ అలాంటివి తీసుకోకండి అని చెప్పారనమాట. అందుకనైతే వీడియో తీశాను. ఇంకా ఎవరేమనలేదు అనమాట. నాకైతే ఆ పూలు నిజంగా చాలా బాగా నచ్చినాయి. పైన డెకరేషన్ చేసిండ్రు కదా, ఇది ఏం లేదండి, చాలా అంటే 1 వీక్ కూడా కాలేదు, అందుకే ఎంత జనాలు ఉన్నారు. ఇంకా చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి, ఇంకా ఆఫర్స్ కూడా పెట్టిండ్రు స్టార్టింగ్ అనేమో. ఇంకా మెహ్రీన్ గారు కూడా వచ్చారు కాబట్టి మెహ్రీన్ గారు కూడా అంటే ఇన్స్టాలో చెప్పిండ్రు, యూట్యూబ్ షార్ట్స్లలో చూసిండ్రు. ఇక్కడైతే బిల్లు వేసుకుంటున్నాము. బిల్లుకు దగ్గర 1 గంట అయితే నిలబడ్డామన్నమాట. ఇంకా మా చిన్నోడు కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నాడనమాట. హాల్లో మొత్తం చెప్పులు వేసుకొని పోయింటే బాగుండు అనిపించింది. ఇంకా చాలా చీప్ అండ్ బెస్ట్. ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.